జరిగేది చెబుతాన్, జరగబోయేది చెబుతాన్. సోదోయమ్మ సోదోయ్, ఉన్నది ఉన్నట్టే చెబుతాన్, లేనిది లేనట్టే చెబుతాన్. సోదోయమ్మ సోదోయ్. ఇక్కడ కూర్చో. ఐజాక్ న్యూటను ఐన్స్టీన్ పలుకు, హరిత విప్లవ పిత స్వామినాథన్ పలుకు, క్షీర విప్లవ పిత కురేనో పలుకు. నా నోటను ఎప్పుడు సైన్స్ మాటే పలుకు. పలుకు తల్లి పలుకు, నీకే కష్టం వచ్చిందో పలుకు. నా పాడిగేదా పొలం పోయి 3 రోజులైంది, ఇంటికి ఇంకా తిరిగి రాలేదు. ఏ దిక్కున పోయిందో ఏంటో కొంచెం మంత్రం వేసి చెప్పు సోదమ్మా. ఐజాక్ న్యూటను ఐన్స్టీన్ పలుకు, హరిత విప్లవ పిత స్వామినాథన్ పలుకు, క్షీర విప్లవ పిత కురేనో పలుకు. నీకేదయాడుందో నాకేమి తెలిసే, నీకెంత తెలుసో నాకంతే తెలిసే. మంత్రాలు లేవమ్మ తంత్రాలు లేవమ్మ, రోజు నీకేద ఏ దిక్కున పోతుందో ఆ దిక్కులోనే వెతికించమ్మ తల్లి. నీకేద నీకే దొరకద్దే తల్లి, ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా. అయితే ఇది కూడా చెప్పు, నా పిల్లకి ఏదేం పట్టిందోనేమో, ఉన్నన్ని వెనక్కు పడిపోతుంది. చిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేదో, తంత్రం కూడా కట్టించిన. పూజ చేయించమంటావా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డ బాగైతే చాలు. ఐజాక్ న్యూటను ఐన్స్టీన్ పలుకు, వైద్య శాస్త్రం పలుకు, వైరాలజీ పలుకు. దెయ్యాలు లేవు గియ్యాలు లేవు, నీ బిడ్డకు పోషకాహార లోపం, రక్తంలో ఐరన్ తగ్గి ఉంటుంది. కౌమార దశలో ఎదిగే పిల్లలకు పోషకాహారం ఇవ్వాలే తల్లి. నీ బిడ్డకు పప్పు ఆకుకూరలు పెట్టు, పల్లీలు బెల్లాలు డ్రై ఫ్రూట్స్ తినిపించు. ఫలితం లేకుంటే డాక్టర్కి చూపించు. ఇంకేంటి తల్లి నీ కష్టమమ్మా. సరే గాని అయితే ఇది కూడా చెప్పు, మా చెల్లెలు బిడ్డకు అమ్మవారు పూసింది, రోజు కళ్ళు తాగిస్తుంది, పసర కూడా పోయించమంటావా? ఐజాక్ న్యూటను ఐన్స్టీన్ పలుకు, వైద్య శాస్త్రం పలుకు, వైరాలజీ పలుకు. ఆ పిల్లకి వచ్చింది తట్టు వైరస్ అమ్మ, వైరస్కే మందు పనిచేయదే తల్లి. పూర్తిగా విశ్రాంతి అవసరమే తనకు, ద్రవరూపాహారం ఇవ్వాలే తల్లి. 9 నెలల నుండి ఏడాది లోపు ఫిజిక్స్ వ్యాక్సిన్ ఇప్పించి ఉంటేను తట్టు రాకపోయేదే తల్లి. ఇంకేంటి తల్లి నీ కష్టమమ్మా. సరే సోదమ్మా, ఇది కూడా చెప్పు, నా పిల్లవాడు 10వ తరగతికి వచ్చిండు. ఇది వరకు బాగానే బడికి పోయేటోడు, ఇప్పుడేమైందో ఏమో, సరిగ్గా బడికి పోవట్లేదు. ఏం చేయాలో ఏమో. మొన్న మార్కులు తక్కువ వచ్చాయనంట, మేడం పిలిచి చెప్పింది. ఏ గాలి సోకిందో నమ్మా నా బిడ్డకి. ఐజాక్ న్యూటను ఐన్స్టీన్ పలుకు, వైద్య శాస్త్రం పలుకు, వైరాలజీ పలుకు. ఏ గాలి లేదు ఏదూలి లేదు, చదువుల్లో మార్పు వచ్చిందే తల్లి. సీసీ పద్ధతి వచ్చిందే ఇప్పుడు, భావనాలు బాగా వంట పడ్డాయి. బట్టీలు గిట్టీలు చల్లవే తల్లి. నీ కొడుకుల మార్పు రావాలే తల్లి. ప్రయోగాలు ప్రాజెక్టులు చెయ్యాలి వాడు. ఒకసారి సబ్జెక్టు టీచర్ని కలువు, ఏం చెయ్యాలో చెబుతారే వారే. అవును, నాకు ఈ ఆలోచన తోచనే లేదే. అవును సోదమ్మా, ఇన్ని విషయాలని ఎలా తెలుసో. సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రజల్లో ఎన్నో నమ్మకాలుంటాయి. 3 నమ్మకాల్ని తొలగించి వేయాలి, సమాజాన్ని బాగు చేయాలి. అందుకే నేను ఇలా సోది చెప్తున్నానమ్మా. నా బంగారు కొండ మాటల్లోనే వచ్చేసింది నాకేదే. ఈ డబ్బులు నాకు
ఎందుకే తల్లి, సైన్స్ని ప్రజలకు తెలియజెబుతున్నాం, అది కూడా ఇందులో భాగమేనమ్మా. మూఢనమ్మకాలు వద్దు, సైన్సే ముద్దు.